ప్రభావతి మనోజ్ని ఇంట్లోకి రానివ్వండి అంటూ బతిమలాడుకుంటూ ఉంటుంది. మీ కోపం చల్లారాలంటే ఏం చేయాలో చెప్పండి, అంతేకాని పంతాలకు పోయి నా బిడ్డను నాకు దూరం చేయకండి. వాడేమైనా అఘాయిత్యం చేసుకుంటే నా కడుపు కోతను చల్లార్చడం మీ వల్ల కాదు, పంతాలకు పోకుండా అనేది బతిమలాడుకుంటూ ఉంటే అప్పుడు ఈ సత్యం ఉండి క్షమాపణలు చెప్పాలి, నాకు కాదు మీనాకి అనగానే ఒక్కసారిగా ప్రభావతికి కోపం వస్తుంది. తన అహం అడ్డొస్తుంది. ఏంటి ఆ పూల పిల్లకేంటి క్షమాపణలు చెప్పడం ఏంటి, నా కొడుకేంటి అన్నట్టు అనుకుంటుంది. ఏమ్మా నీకు క్షమాపణలు చెప్పాలా అన్నట్టు మీనా దగ్గరికి వెళ్ళి అడిగితే మీనా మాత్రం మౌనంగా నిలబడి చూస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు నా కొడుకు అంత పెద్ద తప్పు చేశాడా, అంత పెద్ద నేరం చేశాడా అన్నట్టు అనుకుంటూ మరలా మనసులో ఇప్పుడు నా అహం గురించి కాదు, పంతానికి పోయి నా బిడ్డ ఇంట్లో లేకుండా అయిపోతాడు, నా బిడ్డ నా కళ్ళ ముందు ఉంటే చాలా అని అనుకొని క్షమాపణలు చెప్పరా అని అయితే చెప్తుంది. ఇక మనోజ్ కూడా వెళ్ళి సారీ, నా వల్ల మీకు పెద్ద నష్టమే జరిగింది, అనుకోని పరిస్థితులు అలా జరిగింది అని అయితే చెప్తూ ఉంటే మీనా మీద చాలా కోపంగా ఉంటుంది ప్రభావతి. ఎంత దుస్థితి వచ్చింది నా కొడుక్కి అని అయితే అంటూ ఉంటే, ఏంటి దండం పెట్టి క్షమాపణలు చెప్పినా కూడా నీ మనసు కరగడం లేదా అని అయితే అంటూ ఉంటే, రే మౌనం అంగీకారం అంటారు, నువ్వు లోపలికి వెళ్ళరా అనే టైంకి మనోజ్ ఇంట్లో అడుగు పెడుతూ ఉంటాడు. అప్పుడు బాలు వస్తాడు. బాలు మనోజ్ కాలర్ పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి బయటకు తోస్తాడు. ఎక్కడికి రా నువ్వు వెళ్ళేది, నీ వల్ల జరిగిన మోసం చాలేదా, ఇంట్లో జరుగుతున్న గొడవలు చాలేదా, మళ్ళీ ఇంట్లోకి ఎక్కడికి రా నువ్వు వచ్చేది అని బాగా కొట్టి మీన కాళ్ళ మీద పడేస్తాడు. ఇక మీన కాళ్ళ దగ్గర మనోజ్ ఉంటాడనమాట. ఇంకా అది చూసి ప్రభావతి ఇంకా అసలు తట్టుకోలేదు. నా కొడుకేంటి ఆ పూల పిల్ల కాళ్ళ దగ్గర పడడం ఏంటి అని అయితే అనుకుంటూ ఉంటాడు. కానీ బాలుకి ఎంత కోపం వస్తుందంటే మనోజ్ విషయంలో, అమ్మా నన్ను కొట్టేస్తున్నాడమ్మా, నన్ను కాపాడమ్మా, నన్ను చంపేస్తున్నాడమ్మా అని అయితే అంటూ ఉంటే ప్రభావతి ఏడ్చుకుంటూ సత్యం దగ్గరికి వెళ్ళి నా కొడుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీరు కాపాడండి, ఆపమని చెప్పండి బాలు అని అయితే అంటూ ఉంటుంది. ఇక ఇలా కూడా కాదు అని మీనా దగ్గరికే వెళ్ళి, అమ్మా మీనా నువ్వైనా చెప్పమ్మా, వాడిని ఆపమని చెప్పమ్మా, నా బిడ్డను చంపేస్తాడమ్మా, నా కడుపు కోతను మిగిల్చవాకు తల్లి అని అయితే బతిలాడుకుంటూ ఉంటుంది. కానీ బాలుకు వచ్చిన కోపం అయితే అంతా ఇంత కాదు. అంతే కదండి. చిన్నప్పటి నుంచి మనోజ్ విషయంలో బాధపడుతూనే ఉన్నాడు బాలు. తను జైలుకెళ్ళడానికి, తన తల్లికి దూరం అవ్వడానికి అంతా ఈ మనోజ్ వల్లనే కదా! ఇక మీదట కూడా ఇంట్లో ఉంచితే ఏం గొడవలు జరుగుతాయో, ఏం మోసాలు జరుగుతాయో అన్నట్టు బాలు భయపడుతూ ఉంటాడు. అందుకే ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా తన్ని తరిమేస్తాడు. కానీ ప్రభావతికి మాత్రం దెబ్బలు తిన్నా సరే తన కొడుకు తన కళ్ళ ముందు ఉండాలని ఆమె తాపత్రయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మరి బాలు ఉంచుతాడా లేదా అనేది చూడాలి. బాలు అయితే ఉన్న కోపానికి ఇంట్లోంచి తరిమేయడానికే చూస్తూ ఉంటాడు. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కమింగ్ ఎపిసోడ్‌లో చూద్దాం.